అండి అందరికీ. వెల్కమ్ టు ఇట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. నేను మీ మాధవిని. సో, ఈరోజైతే నేను నెల్లూరు చేపల పులుసు చేశానండి. అబ్బబ్బా! టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారుగా. చూడండి ఎలా వచ్చిందో. మా ఇంట్లో అయితే పిల్లలందరూ తెగ ఇష్టపడి తిన్నారండి. అంత బాగా వచ్చిందనమాట ఈరోజు పులుసైతే. సో, నెల్లూరు చేపల పులుసు మీ అందరికీ తెలుసు కదా! ఎంత ఫేమస్సో. సో, జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేయాలండి. ఇది మరీ అంత కష్టమేం కాదు. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి మీ ఇంట్లో అందరి చేత ఆహా! ఏం ఉందిరా టేస్ట్ అని అనిపించుకోండి. ఈ రెసిపీ అయితే నేను రాజమండ్రిలో బీఎడ్ చేసేటప్పుడు నాకు మహి